దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ అమృతవాక్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మనం ధ్యానించబోయేటటువంటి అంశము టెన్షన్. మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా చాలా మంది ఎప్పుడు టెన్షన్లోనే ఉంటారు. చిన్నపిల్లలైనా సరే, యువకులైనా సరే, పెద్దలైనా సరే, ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది చాలా టెన్షన్గా ఉంటారన్నమాట. అది వాళ్ళు సిగ్గు లేకుండా చెప్తారన్నమాట. ఒకసారి నేను ఒక కాలేజీకి వెళ్ళి ఒక ప్రిన్సిపల్ని చూశాను. ప్రిన్సిపల్ని చూస్తే, ఏంటండి బాగలేదా మీకంటే, చాలా టెన్షన్ ఫాదర్, హైపర్ టెన్షన్ ఫాదర్ నాకు, అందువలన నేను రోజు మందు వాడుకోవాలి స్వామి, మాత్ర వేసుకోవాలి, లేకపోతే ఈ టెన్షన్ నాకు పెరిగిపోతుంది అన్నారు. చిన్న విషయానికి కూడా టెన్షన్ పడుతుంటారు చాలామంది. ఈ టెన్షన్ మనకు అవసరమా? ఒక విధంగా చెప్పాలంటే టెన్షన్ ఎందుకంటే అటెన్షన్ కావాలని, ఇతరుల యొక్క అటెన్షన్ మనకు కావాలని కొంతమంది టెన్షన్ అవుతారు. కానీ చిన్న చిన్న విషయానికి మనం టెన్షన్గా ఉంటే జీవితమే చాలా కష్టంగా అయిపోతుందండి. మనం ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నాం కూడా మనకు తెలియదు ఆ టెన్షన్లో. ఉదాహరణగా చెప్తున్నాను ఒక విషయం. ఒక కాలేజీలో పనిచేసినటువంటి ఒక ప్రొఫెసర్ గారికి ట్రాన్స్ఫర్ వచ్చింది, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది. అతనికి స్కూల్లో కాలేజీలో వీడుకోలు ఇచ్చారు. అతడు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. ఆ ట్రాన్స్ఫర్ అయిపోతున్నటువంటి ఆ రోజున అతనితో పని చేస్తున్నటువంటి మిగతా లెక్చరర్స్ అందరూ కూడా, ఫ్రెండ్స్ కూడా రైల్వే స్టేషన్కి వస్తున్నారు. ఒక 4-5 వాళ్ళందరూ వచ్చి ఆ ట్రైన్లో అతని యొక్క లగేజ్ అన్నీ ఎక్కించిన తర్వాత అందరు బయట వచ్చి ఆ ప్లాట్ఫామ్ దగ్గర నిలబడి మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతుంటే ట్రైన్ కదిలింది. ట్రైన్ కదిలిని చూసిన వెంటనే ఏం చేశారంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కంపార్ట్మెంట్లో లోపలికి ఎక్కిపోయారన్నమాట. అందరూ ఎక్కిపోయారు. కానీ అసలు ప్రొఫెసర్ మాత్రం ఆ ప్లాట్ఫామ్లో ఉండిపోయారు. అప్పుడు ఒక పోర్టర్ గారు వచ్చి ఆయన్ని చూసి, సార్ మీరు దిగులు పడవద్దు, ఇంకా ఒక 10 నిమిషంలో ఇంకొక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో మీరు వెళ్ళవచ్చు అన్నారంట. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఏం చెప్పారంటే, బాబు నన్ను గురించి నేను దిగులు పడలేదు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి నాకు గుడ్ బై చెప్పడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, వారిని గురించే నేను ఇప్పుడు బాధపడుతున్నాను అని అన్నారన్నమాట. పరీక్షలు వస్తున్నాయి, ఎగ్జామ్ వస్తుందంటే ప్రతి ఇంట్లో కూడా టెన్షను. పిల్లలు పరీక్షలు రాయబోతున్నారు. అందువలన ఫాదర్ దగ్గరికి వచ్చి, ఫాదర్ గారిని ప్రార్థన చేయండి, అమ్మాయి పరీక్ష రాస్తుంది, అబ్బాయి పరీక్ష రాస్తున్నాడు, మీరు దయచేసి వారి కోసం ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తామండి. కానీ ఒక రకంగా ఆ పేరెంట్స్ ముఖం చూస్తే ఈ పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువగా టెన్షన్ అయిపోతారండి. పరీక్షకు ముందు పిల్లలు కూర్చొని చదువుకోవాలి. ఎంతమంది ఇంట్లో చూస్తే పిల్లల కంటే ఎక్కువగా తల్లిదండ్రులు టెన్షన్ పడతారు. రాత్రిపూట పిల్లలు కూర్చొని చదవాలనే ఉద్దేశంతో తల్లి ఏం చేస్తుంది, నిద్ర కాచుకొని అబ్బాయి చదువుకుంటున్నాడు అని చెప్పి ఆమె కూడా నిద్రపోకుండా కూర్చుంటుంది. తెల్లారుజామున పిల్లలు లేచి మళ్ళా చదవాలనే ఉద్దేశంతో తెల్లారి లేచి టీ తయారు చేసి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇచ్చి చదువుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీంట్లో ఏంటంటే అసలు విషయం, ఈ స్టూడెంట్స్ కంటే పేరెంట్స్ ఎక్కువగా టెన్షన్ అయిపోతున్నారండి. ఇదే మామూలుగా జరిగేది. వాళ్ళ టెన్షన్ చూసి ఈ పిల్లలు కూడా టెన్షన్ అయిపోతారు. మళ్ళా అందరూ టెన్షన్ అయిపోతున్నారు. నేను చదివినప్పుడు, అంటే అనేక సంవత్సరం క్రితం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఒక పద్ధతిని పాటించాను. ఆ పద్ధతిని గురించి మీకు చెప్తే చాలామంది నవ్వుతారు, ఒప్పుకోరు. మరి ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ విషయాన్ని గురించి అంగీకరించరు. నేనేం చేసేవాడంటే పరీక్షకు ముందు, అంటే మొట్టమొదటగా ఆ సెమిస్టర్ మొత్తం కూర్చొని టైం కేటాయించి చదువుకోవాలి, అది ముఖ్యం. సెమిస్టర్ టైంలో తిరగటం కానీ, సినిమా చూడటం కానీ, ఫ్రెండ్స్తో కలిసి
తిరగటం కానీ కాదు. క్రమశిక్షణతో ప్రతిరోజు చేయవలసినటువంటి హోంవర్క్ను చేసి, ఇక హాలిడేస్ ఇచ్చారనుకో, ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారనుకో, ఆ టైంలో కూర్చొని టైం కేటాయించి ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి ఇంత టైం అని చెప్పి మనం తీసుకొని చదవాలి. నేను ఆ విధంగా చదివేవాడిని. ఏం ప్రిపరేషన్ హాలిడేస్లో ఇలా చదివి రేపు పరీక్ష ప్రారంభమవుతుందంటే ముందు రోజు నేనేం చేసేవాడిని, పుస్తకాలు నోట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి బాగా నిద్రపోయేవాడిని. రేపు పరీక్ష, ఈరోజు బాగా నిద్రపోవాలి. ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలి. నీ మెదడుకు కొంచెం రెస్టు. ఇలా ప్రశాంతంగా నిద్రపోయి బాగా నిద్రపోయి లేచావనుకో, ఆ పరీక్ష రోజు చాలా ఫ్రెష్గా ఉంటావు. ఎటువంటి భయం లేకుండా వెళ్ళి పరీక్షలు రాస్తావు, పాస్ అవుతావు. ఈ విషయాన్ని వింటున్న చాలామంది ఒప్పుకోరు. మన పిల్లల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంటి, ఈరోజు వాళ్ళ అలవాటు ఏంటంటే ఎగ్జామ్ 9 గంటల కంటే 8:30 గంటల వరకు నోట్లు చేతులు పట్టుకొని ఏదో కంఠస్థం చేసుకుంటుంటారు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. అందువలన ఆ ఎగ్జామ్ లోపలికి, హాల్ లోపలికి పోయి కూర్చొని ఆ క్వశ్చన్ పేపర్ తీసిన వెంటనే సరిగా చదవకుండా ఈ టెన్షన్ వలన తప్పుగా రాసేస్తారు. బయటకు వచ్చిన తర్వాతనే వాళ్ళకి తెలిసిందన్నమాట. ఇందువలన ఏంటి, చదివిన చదువు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది చాలామంది. ఎందుకంటే టెన్షన్, అనవసరంగా ఈ టెన్షను నీకు అవసరమా? జీవితంలో ఈ టెన్షన్ అవసరమా? టెన్షన్ లేకుండా మనం ఉండగలమా? ఉండాలి. అది అలవాటు పెట్టుకోవాలి. అలా చేయాలి. అలా చేసినప్పుడే మనం బాగుపడతాం. అప్పుడప్పుడు ఈ టెన్షన్ వలన ఎంతోమంది జీవితంలోనే ఓడిపోతారు. ఒకసారి మెడికల్ స్టూడెంట్, 3rd ఇయర్ మెడికల్ స్టూడెంట్, MBBS చదువుతున్నాడండి. అతన్ని ఒక వ్యక్తి నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఫాదర్ గారండి, ఈ అబ్బాయి చాలా టెన్షన్గా ఉన్నారు, కొంచెం మీరు కౌన్సిలింగ్ చేయండి అని చెప్పి 3rd ఇయర్ మెడికల్ స్టూడెంట్, MBBS చదువుతున్నాడు. అతన్ని నా గదిలో వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయిని చూశాను. చూస్తే వాట్స్ ద ప్రాబ్లం, ఏంటయ్యా మీ సమస్య అని అడిగాను. వాడు కూర్చున్నటువంటి విధానం, అతని బాడీ లాంగ్వేజ్ని చూస్తే చాలా టెన్షన్గా ఉన్నట్లుగా ఉంది. అప్పుడు నేను అడిగాను, ఏం బాబు ఏంటి సమస్య అంటే, తల్లిదండ్రులు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. కావలసిన డబ్బంతా ఆయనకి ఇచ్చారు. కారు ఇచ్చారు, మోటార్ సైకిల్ ఇచ్చారు, డబ్బు ఇచ్చారు. ఇవి అన్నీ ఉన్నందువలన వాడు చదవకుండా ఫ్రెండ్స్తో కలిసి తిరగటం, త్రాగుడుకు అలవాటైపోయాడు. ఇక గర్ల్ ఫ్రెండ్స్తో తిరగటం అన్నీ చేస్తున్నాడు, కానీ చదువు మాత్రం చదవటలేదు. తర్వాత వాడు క్రైస్తవుడు. ఎప్పుడైనా నువ్వు బైబిల్ చదివావా? ఎప్పుడైనా గుడికి వెళ్ళావా? ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టెన్షన్లో వచ్చాడు. నా దగ్గర ఒక అరగంట సేపు కూర్చొని వాడు తన టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. అది వింటుంటే నాకు ఇతనికి ఏ సలహా చెప్పాలి నాకు అర్థం కాలేదు. అందువలన నేను చివరికి వీడు అన్నీ చెప్పిన తర్వాత, ఫాదర్ ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలి, ఇంత టెన్షన్లో ఉన్నానే, ఏంటండి మీ సలహా, మీ బదులు ఏంటండి అని అడిగి నన్ను చూశాడు. నాకు ఏమి తోచక నాకు తెలియక ఒక మాట చెప్పేశాను. ఆ మాట ఏంటంటే కీర్తన గ్రంథం 46వ అధ్యాయంలో 10వ వచనం. ఇంగ్లీష్లో ఇలా చెప్తారన్నమాట, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ప్రశాంతంగా ఉండుము, నేను దేవుడని తెలుసుకొనుము అనేటువంటి మాట. బాబు నీకు అవసరం ఇదే, బీ స్టిల్, ప్రశాంతంగా ఉండుము, దేవుడు ఎవడని తెలుసుకుంటావు. ఇంతే నేను చెప్పిన జవాబు, నా సలహా ఇంతే అని అన్నాను. అబ్బాయి కోపపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నా మీద కోపపడి ఆ గదిని మూసేసి వెళ్ళిపోయాడు. మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఏంటి, నేను చెప్పిన సలహా మంచిదా కాదో, ఎందుకు వాడు కోపపడి వెళ్ళిపోయాడు, ఏదో ప్రార్థన చేసుకుని నేను కూడా వెళ్ళిపోయాను, పని చేసుకుంటాను. ఒక వారం రోజుల తర్వాత ఆ అబ్బాయి నా దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ స్టూడెంట్ తిరిగి వచ్చి, ఫాదర్ మీతో కొంచెం మాట్లాడాలన్నాడు. రా బాబు కూర్చోండి, ఏంటి సంగతి అన్నాను. ఫాదర్, ఆ రోజు నా జీవితంలో నేను చేసిన తప్పులు పొరపాట్లన్నీ చేసి నా టెన్షన్ గురించి మీకు చెప్తుంటే చివరికి మీరు ఏం సలహా ఇచ్చారు నాకు, ప్రశాంతంగా ఉండుము, దేవుని తెలుసుకుందు అని చెప్పి ఏదో అన్నారు. నాకు భలే కోపం వచ్చింది.
అందుకే ఫాదర్స్ దగ్గరికి పోవటానికి నాకు ఇష్టం లేదని చెప్పి కోపంతో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడే చెప్తున్నాడు. ఆ మోటార్ సైకిల్ తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళానంటే మందు షాప్కి వెళ్ళాను. ఇక్కడ మందు అన్నమాట మెడికల్ షాప్ కాదండి, మన అందరికి తెలిసినది బ్రాందీ షాప్కి వెళ్ళాడంట. ఫుల్ బాటిల్ ఒకటి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వారు గదిలోనికి వెళ్ళిపోయాడు. పోయి ఫుల్గా తాగాడంట. ఆ రోజంతా ఫుల్గా తాగేసి అక్కడనే పడిపోయాడు గదిలోనే. అన్నం లేదు, ఆహారం లేదు, ఈ తాగుడు ఒకటే. రోజంతా గదిలోనే ఉండిపోయాడు. తర్వాత రెండో రోజు వాడు మెలకు వచ్చినప్పుడు కొంచెంసేపు కూర్చొని తలంచుకుంటున్నాడు. ఈ ఫాదర్ గారు నాకేం చెప్పారు? కఠినమైన పని ఏం చెప్పలేదుగా. అప్పుడు అతనికి ఇది దేవుని వాక్యం కూడా చెప్పలేదు, తెలియదు. అందువలన సరే ఫాదర్ చెప్పినట్లుగా కొంచెంసేపు నేను ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మొట్టమొదటగా ఆ 3 సంవత్సరంలో తన గదిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తనకు కొని ఇచ్చినటువంటి ఆ బైబిల్ని తీసుకున్నాడండి. ఆ బైబిల్ని ఈ విధంగా తీసుకొని ఆ మంచం మీద కూర్చొని వాడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. మనలో చాలామంది బైబిల్ చదవంటే ఇలా చదువుతారు. ఏంటి? కళ్ళు మూసుకొని ఇలా చేతులు పెట్టి తిప్పటం, వ్రేలు పెట్టి అక్కడ ఏ వాక్యం ఉందో ఆ వాక్యాన్ని చదివి ఓ దేవుడు నాకు ఇదే చెప్తున్నాడని చెప్పేవాడు. ఆ విధంగా వాడు ఏం చేశాడంటే ఆ రోజు నాతో మాట్లాడిన తర్వాత వాడు కూడా ఈ విధంగా పోయి బైబిల్ని తీసి నేను ఏ వాక్యం చదువుతానో అదే దేవుడు నాకు చెప్తున్నానని చెప్పి ఇలా వ్రేలు పెట్టుకొని చూస్తే కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనము చూడండి. మీరు నిశ్చలముగా నుండి నేను దేవుడని తెలుసుకొనుడు. నేను చెప్పిన మాట కరెక్ట్గా అతనికి కూడా వచ్చింది. మీరు నిశ్చలముగా నుండి నేను దేవుడనని తెలుసుకొనుడు అనే మాట. ఈ మాట చదివిన వెంటనే వాడికి ఏడుపు వచ్చి అలా మోకాళ్ళ మీద ఉండి అలా ఏడ్చుకొని ప్రభువా నన్ను క్షమించని చెప్పి అలా ఉండిపోయాడంట. ఏడ్చి దేవునికి దూరం అయిపోయాని చెప్పి ఏడ్చి ఆ తర్వాత లేచి వాడు వెళ్ళి భోజనం చేసి ఆ రోజు గుడికి వెళ్ళాడంట. తర్వాత మిగిలిన రోజంతా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకొని నా దగ్గరికి వచ్చాడు. ఇంకా కొన్ని విషయం అంటే ఈ టెన్షన్ అనేటువంటి విషయాన్ని గురించి ఒక చిన్న విరామం తర్వాత మనం చూస్తాం.